హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ముద్దుగా మనం టీఎఫ్ఐ అని పిలుచుకుంటాం, మనది అని ఫీల్ అయిపోతాం. సినిమా స్టార్టింగ్లో స్మోకింగ్ యాడ్లో వచ్చినట్టే ఈ వీడియో స్టార్టింగ్ కూడా అలానే చేయాలి. కాకపోతే అందులో ఒకవైపు నుంచి మరోవైపు పొగ, ఎవరు నోరు మెదపరు. కానీ ఇక్కడ అలా కాదు, మేమున్నంగా చెప్తా మొత్తం ఇష్యూస్ అన్నీ చెప్తా. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారాల్సిన అన్ని మాడుకుందాం. కొంచెం ఈ వీడియోలో ఎలాంటి ఫిల్టర్స్ ఉండవు, ఇవి మారవు అని 100 రీజన్స్ చెప్తారేమో ఇండస్ట్రీ వాళ్ళు చూసినా కూడా, బట్ మారాల్సిందే. ఫస్ట్ థింగ్స్ బడ్జెట్స్. సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయని అందరూ అంటున్నారు, కానీ క్వాలిటీ చూస్తే ఏమో ఏది 500 crores బడ్జెట్ మూవీలా అనిపించడం లేదు. రాజమౌళి బాహుబలి 2 parts 500 crores తీస్తారు. ఇప్పుడు చూస్తే ఒక్క సింగిల్ పార్ట్ బిగ్ బడ్జెట్ మూవీకి 300 crores అయ్యేలా చేస్తున్నారు. అసలు మేకర్స్ మూవీకి ఇంత అయింది అని బయటకు రివీల్ చేయకూడదు, ఇదేదో హైప్ కోసం చేస్తున్నారు. కానీ చేశాక ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక 300 crores కంటే ఆ లెవెల్ విజువల్స్ ఉంటేనే అనుకుంటా కదా. కానీ అక్కడ ప్రొడక్ట్ చూస్తే ఆ లెవెల్ క్వాలిటీ ఉండదు. మొత్తం మూవీ మేకింగ్ బడ్జెట్ 100 crores కూడా అవ్వలేని మూవీస్ చాలా ఉన్నాయి. మీరు మూవీ బడ్జెట్స్ అన్నప్పుడు ఆ మూవీ ప్రొడక్షన్ బడ్జెట్ మాత్రమే చెప్పండి, అంతేగాని హీరో రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్కి అయిన బడ్జెట్లు ఇవన్నీ చెప్పొద్దు. ఏముంది, క్రూకి విఎఫ్ఎక్స్కి అయినా బడ్జెట్ చెప్పినా పర్లేదు. స్పెసిఫిక్గా ప్రొడ్యూసర్స్ అయితే తప్పేంటంటే యాక్టర్స్ రెమ్యునరేషన్ కూడా కలిపి చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఒక్కో స్టార్ హీరో రెమ్యునరేషన్ ఏ లెవెల్లో ఉందో మీకు కూడా తెలుసు కదా. ఈ రెమ్యునరేషన్ అనేది ఎవ్వరు అక్నాలెడ్జ్ చెయ్యని టాపిక్. యాక్చువల్లీ నేను మాట్లాడినా కూడా రిస్కే, బట్ ఐల్ ట్రై. హీరోకి అంత పుల్ ఉంది కాబట్టి ఆ ప్రైస్ ఇస్తున్నామని ప్రొడ్యూసర్స్ అంటారు. దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్, అది నేను కాదనడంలే. వాళ్ళ పేరు మీదనే బిజినెస్ అవుతుంది. కానీ ఇక్కడే రాజమౌళి అండ్ ప్రభాస్ లాంటి వాళ్ళు ఫాలో అయ్యే రూల్ అందరూ ఫాలో అయితే బాగుండు అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా మంది ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసే మోడల్ కూడా ఇదే. ఆ మోడల్ ఏంటి అంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్. లెట్స్ టేక్ రాజమౌళి గారు వారణాసి తీసుకుందాం. ఇప్పుడు వారణాసి కంటే కార్తీయ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. కానీ ఆర్ఆర్ఆర్ కి జక్కని ఏం చేశారు తెలుసా, మొత్తం ఫ్యామిలీకే ఖర్చులు, అంటే వాళ్ళు ఫంక్షన్ అవడానికి ఎంత కావాలో అంతా తీసుకున్నారు. కానీ రిలీజ్ తర్వాత ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్నారు. ఈ విధంగా మనీ రానప్పుడు ప్రొడ్యూసర్ కే కాదు, వర్క్ చేసిన వాళ్ళకి కూడా లాస్ ఉంటుంది. బట్ ఒకవేళ వస్తే ప్రొడ్యూసరే కాదు, డైరెక్టర్ అండ్ హీరోస్ కూడా హ్యాపీగా రిజల్ట్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ మోడల్ ఎంతమంది యాక్టర్స్ ఫాలో అవుతున్నారు? రీసెంట్ మూవీస్ అనే కాదు, లాస్ట్ 8 years లో ఏ మూవీ అయినా తీసుకోండి, గ్రీన్ మ్యాట్ మీదనే కొట్టేస్తున్నారు, లేకపోతే ఏదో సెట్ వేసి మేనేజ్ చేస్తున్నారు. అసలు రియల్ లొకేషన్స్ లో తీయడం లే. పోనీ ఈ విఎఫ్ఎక్స్ అయినా బాగా చేస్తున్నారంటే అది కూడా లేదు. మరి లాస్ట్ మినిట్ లో విజువల్ ఎఫెక్ట్స్ వేసేయండి, క్వాలిటీ ఎలా వస్తుంది అసలు? దాని మీద రియల్ గా తీయడమే ఈజీ కదా. అగైన్ యాక్టర్స్ ని కంఫర్ట్ జోన్ లో ఉంచుదామని ఇవన్నీ చేస్తున్నాం అంటారు. అగైన్ మన వాళ్ళు హార్డ్ వర్కింగే, కానీ అందరూ రాజమౌళి దగ్గర, వంగ దగ్గర మాత్రమే కష్టపడాలనుకుంటారు. అదేంటో కొన్నిసార్లు సింపుల్ గా అయిపోయిందా అనేటట్టు ఉంటారు. స్టోరీ బాగుంటే హీరోలే కష్టపడతారు, కానీ స్టోరీ ఎగ్జైట్ చేయకపోవడం వల్ల, హీరోస్ కు ఉండే హెల్త్ ఇష్యూస్ వల్ల అసలు రియల్ గా చేయలేకపోతున్నారు. కానీ వంగ దగ్గర, రాజమౌళి దగ్గర, సుకుమార్ దగ్గర అలా అవడం లేదు కదా. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి, మిగతా వాళ్ళతో కూడా ఉంది. ఇప్పుడు తరుణ్ భాస్కర్ మూవీ తీసుకుందాం అండి, అదొక ఫన్ మోడ్ లో అయిపోద్ది. బట్ సగం ఇండస్ట్రీ డూపులతోనే రన్ అవుతుంది. బాడీ డబల్స్ ఉండడం తప్పు కాదు, అంత సీరియస్ బాడీ ఇంజరీస్ ఉన్నప్పుడు యాక్షన్ మూవీస్ లో డబుల్స్ వాడడం కరెక్టే, అందరూ వాడతారు. బట్ ఆ పోర్షన్స్ ఎంత నీట్ గా బ్లెండ్ అయ్యేలా చేస్తారనేదే పాయింట్. అంటే హీరోయే ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. ఆ లెవెల్ ఫినెస్ తీసుకొని రావడం లేదు. డూప్స్ ఏమి రీసెంట్ టైంలోనే వాడటం స్టార్ట్ చేయలేదు కదా, తెలుగు సినిమా బిగినింగ్ నుంచి వాడుతున్నారు. ఆ చేసేది ఏదో మనకి దొరకకుండా చేయొచ్చు కదా. అలా చేయకుండా మళ్ళీ ఆడియన్స్ పాయింట్ అవుట్ చేస్తే ఫీల్ అయిపోతారు. కొన్ని స్టార్ హీరోస్ మూవీస్ ఉంటాయి, అవన్నీ 50 to 100 crores బడ్జెట్ లోనే తీశారు. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీ ఉంటారు, అంత లో బడ్జెట్ లో స్టార్ హీరో మూవీ అయిపోతుందంటే. బట్ బయట మాట్లాడుతున్నప్పుడు మాత్రం బడ్జెట్స్ లో రెమ్యునరేషన్ కూడా కలిపేస్తున్నారు. ఇదే ప్రైమరీ ఇష్యూ. కొన్నిసార్లు మూవీ మేకింగ్ అయ్యే బడ్జెట్ కన్నా యాక్టర్స్ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఫీల్ అవుతారు, కానీ తమిళనాడులో దేర్ ఇస్ యాక్టర్, ఆయన రెమ్యునరేషన్ మూవీ మేకింగ్ బడ్జెట్ కి డబుల్ ట్రిపుల్ ఉంటుంది. అంటే హార్డ్లీ 50 to 60 crores లో మూవీ అయిపోతే యాక్టర్ రెమ్యునరేషన్ కి మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళ ఫుల్ కామని ఇవ్వచ్చు, వాళ్ళకి ఇంతెందుకు పే చేస్తున్నారు అని మేము ఎక్కడ క్వశ్చన్ చేయట్లే, ప్లీజ్ నోటెడ్. బట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు 200 crores మూవీ, 300 crores మూవీ అని అనొద్దు. అక్కడ ఉండే విజువల్ 50 crores బొమ్మదే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేదేమో 300 crores విజువల్స్. సాటిస్ఫాక్షన్ ఇంకెలా వస్తుందండి? రాజమౌళి గారు మాత్రమే చెప్పిన బడ్జెట్ లెవెల్ క్వాలిటీ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అండ్ ఆయన తీస్తున్నప్పుడు అన్ని చాలా తక్కువ కాస్ట్ లో అయ్యేలా చూసుకుంటారు. ఇప్పుడు బాహుబలిలో ఒక ప్రాణం సాంగ్ ఉందండి, ఇందులో విజువల్స్ అన్ని ఒక స్టూడెంట్ తో చేపించారు. ఆర్ఆర్ఆర్ లో ఈ టాయ్ కార్స్ యూజ్ చేసి చాలా బడ్జెట్ సేవ్ చేశారు. మోస్ట్లీ ఏదో ఒక జుగాడ్ చేసేసి మేనేజ్ చేసేస్తారు. రాజమౌళి గారు బడ్జెట్ కట్ చేయడానికి ఇంత ట్రై చేస్తారు, అంతేగాని ఆ మోకోబాట్ అని చెప్పేసి ఆ రోజంతా అందులోనే తీసి టైం వేస్ట్ అస్సలు చేయరు. అండ్ మనీ అయితే అస్సలు వేస్ట్ చేయరు. ప్రొడ్యూసరే కాదు, ఆడియన్స్ కూడా బాధపడుతున్నారు. మళ్ళీ ఇంత బడ్జెట్ అయింది, అందుకే టికెట్ రేట్ పెంచేసాం అంటారు. ఇన్ఫ్లేషన్ వల్ల చాలా మారాయి, ఐ గెట్ ఇట్.
బట్ ఓటీటీ రైట్స్లో మీకు డబ్బులు వస్తున్నాయి కదా, థియేటర్లోను ఓటీటీలోను రెండిట్లో చూసేయాలి అని ఆశ ఉండడం తప్పు కాదు. బట్ లాస్ట్ 5 yearsలో అసలు ఎన్ని మూవీస్ వన్ టైం వాచ్ అనే ఫీలింగ్ ఇచ్చే, ఆ వన్ టైం వాచే రేర్ అంటే 2 సార్లు 3 సార్లు చూడాలని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? సో మల్టిపుల్ టైమ్స్ చూసేలా మూవీస్ తీయాలి కదా ఫస్ట్. ఇంత బ్యాడ్ ఐడియాస్తో బ్యాడ్ పిఆర్తో మూవీస్ వేసుకొని వచ్చి జనాలు చూడడంలే అంటే ఎలా అవుతుంది? లిటరల్లీ జనాలు ఆకలితో ఉన్నారండి. ఒక మంచి సినిమా ఇస్తే మా డబ్బులు ఇస్తానికి రెడీగా ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం ఆ మంచి సినిమాని డెలివర్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎడిటర్స్ కష్టాల దగ్గరికి వద్దాం. ఈ మధ్య ఎడిటర్స్ ఒక కంప్లైంట్ చెప్తున్నారు చూసారా, కెమెరాలు ఉన్నాయని నచ్చిన యాంగిల్స్ లో షూట్ చేసేస్తున్నారు, ప్రిసైజ్ గా ఇదే షాట్ కావాలని తీయడం లేదు, ఒక షాట్ ని మల్టిపుల్ యాంగిల్స్ లో తీస్తున్నారు అంటున్నారు. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది డైరెక్టర్ క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే ఇష్యూ. తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్స్ ఇలా షార్ట్ డివిజన్ ముందే చేసేసుకుంటారు. తరుణ్ అనే కాదు, మన జక్కన్ కూడా చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్ట్రాంగ్ ఉండాలి. ప్రీ ప్రొడక్షన్ అని అనగానే గుర్తుకొచ్చింది, ఈ మధ్య అవసరం లేకపోయినా కూడా ప్రీ ప్రొడక్షన్ అని చెప్పి చాలా మూవీస్ కి ఎక్కువ బడ్జెట్ పెడేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కూడా తక్కువలోనే అవ్వాలి. రాజమౌళి గాని వంగ గాని యాక్టర్స్ తోనే ఒక మినీ షార్ట్ ఫిల్మ్ లాంటి తీస్తారు. ఇంపార్టెంట్ సీన్స్ అన్ని యాక్టర్స్ ని పెట్టి రిహార్సల్స్ చేపిస్తారు. మానవులు ప్రీ ప్రొడక్షన్ పేరుతో యానిమేటెడ్ వెర్షన్లు అవి ఇవి చేసేస్తున్నారు. వాటికి కూడా బడ్జెట్లు గట్టిగా అవుతున్నాయి. రీసెంట్ గా డామ్ 3కి 45 crores అయిందంట ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్. ఆ బడ్జెట్ కి ఒక 4-5 మలయాళం సినిమాలు తీసేస్తారు. మలయాళం ఇండస్ట్రీతో కూడా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు కూడా బ్యాడ్ మూవీస్ ఇస్తారు. ఎప్పుడో మనకి హిట్ మూవీస్ పేర్లు వినటం వల్ల అవి మాత్రమే చూస్తున్నాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ మలయాళంలో 2 బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ మోహన్ లాల్ అండ్ మమ్మూటి కలిసి యాక్ట్ చేసిన పేట్రియాట్ అనే సినిమా రిలీజ్ అయింది. ఫహద్ ఫాజిల్, నయనతార ఇలాంటి స్టార్ కాస్ట్ ఉన్న సినిమా. బట్ ఆ సినిమా రిజల్ట్ గురించి మనలో అసలు ఎంతమంది తెలుసు? అది పక్కన పెట్టేస్తే వాళ్ళల్లో ప్లస్లు మనం అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్టర్స్ రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్లీ కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. మూవీ టీంలో ఉండే క్రూ మెంబర్స్ ని కూడా యాక్టర్స్ లో వాడేస్తారు అప్పుడప్పుడు. అండ్ 2-3 షెడ్యూల్స్ లో మూవీ మొత్తం లేపేస్తారు. అంటే నెల రోజుల్లో అయిపోద్ది ఒక మూవీ. సో ఒక మలయాళం యాక్టర్ ఒక తెలుగు మూవీ చేసే గ్యాప్ లో 4 మలయాళం సినిమాలు చేసేయచ్చు. రీసెంట్ గా టొవినో థామస్ డ్రాగన్ మూవీలో ఎందుకు చేయట్లేదంటే ఇలాంటి రీజనే చెప్పారు. మలయాళంలో ఒక్క సినిమా సింగిల్ షెడ్యూల్ లో చేసేస్తాం, కానీ ఇక్కడ తెలుగులో ఒక్క సినిమాకి 1 year తీసుకుంటున్నారు. 3 months అయితే ఓకే, కానీ 1 year అయితే నేను కమిట్ అవ్వలేను, అందుకే స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేయట్లేదని చెప్పారు. అగైన్ వాళ్ళు న్యాచురల్ గా రియల్ లొకేషన్స్ లో తీసేస్తారు. మలయాళం టెక్నీషియన్స్ ఆర్ ది బెస్ట్ అని మన జక్కనే సర్టిఫికేట్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. అలా అని మన వాళ్ళు నెల రోజుల్లో మూవీ తీయమని కాదు, అట్లీస్ట్ ఇయర్కి ఒకటైనా తీయండి అని. ఒక చిన్న సినిమా తీసే స్టార్ హీరో లేడు. అగైన్ మనం వాళ్ళ నుంచి పెద్ద మూవీసే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ గ్యాప్ లో చిన్న మూవీస్ చేయడం లేదని అంటారు. బట్ ఒక పెద్ద మూవీనే 1 year లో అయ్యేలా ప్లాన్ చేసుకోవడం కూడా బెటరే కదా. ఈ ముక్క చెప్పగానే ప్రొడ్యూసర్స్ ఏమంటారు, మీరు తీసి చూపించండి, మేము కూడా అదే ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు అంటారు. మీరు చాలా మూవీ ఇంటర్వ్యూస్ చూడండి, మన వాళ్ళు రోజుకి 2-3 షార్ట్స్ అయితే తీస్తున్నారు. టాకీ పార్ట్ అయితే ఈజీగా లేపేస్తున్నారు, కానీ యాక్షన్ పార్ట్ మాత్రం చాలా టైం తీసుకుంటున్నారు. లిటిల్ హార్ట్స్ అనే మూవీ 40 days లో అయిపోయిందండి. అంటే డేకి 3 to 4 minutes ఆఫ్ ఫుటేజ్ ఫిల్మ్ అలా తీస్తేనే అవుతుంది. అందుకే చిన్న మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ వర్కింగ్ డేస్ చూస్తే 180+ days ఉన్నాయి. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-3 years లో ఈ 180 షూటింగ్ డేస్ వస్తాయి. పారడైజ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆగస్టుకి వెళ్ళిపోయింది. ఇంకా మూవీ షూట్ ఎంత అయింది, ఎంత పెండింగ్ ఉందనే క్లారిటీ లేదు. నాని తన ఇన్నేళ్ల కెరియర్ లో ఒక్క సినిమా రిలీజ్ కి ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా లాస్ట్ ఇయర్ ఓజీ రిలీజ్ టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా సాయి దుర్గా తేజ్ సంబరాలు ఎట్టిగట్టు, అది ఇంకా షూటే కంప్లీట్ అవ్వలేదు. వృషకర్మ, స్వయంభు స్టార్సే కాదు, యంగ్ హీరోస్ కూడా ఇలానే ఒక్కో సినిమాకి ఇయర్స్ తీసుకుంటున్నారు. సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మీరే ఊహించుకోండి. ఇన్ని డే షూట్ అంటే ఒక్కో సినిమాకి పర్ డే కాస్ట్ గట్టిగా వెళ్తుంది. ఈ ఫిల్మింగ్ కూడా బడ్జెట్ లో ఏం అవ్వట్లేదు. కోట్ చేసిన బడ్జెట్ లో తీసే మేకర్స్ చాలా తక్కువ. ఇక్కడ నేను ఈ వీడియోలో ఎవరి నేమ్స్ వాడలేదు, బట్ ఈ నేను ఇంత పిక్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తుందంటే ప్రాబ్లం మొత్తం ఇండస్ట్రీలో ఉంది. సో ఒక ఫేస్ నే చూపించి వీళ్ళతోనే ఇష్యూ అని చెప్పకూడదు. బట్ పాజిటివ్ కేస్ సినారియోస్ లో అయితే నేమ్స్ అండ్ పిక్స్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి లాంటి వాళ్ళండి. అగైన్ అనిల్ రావుపూడి మూవీ సినిమా వైజ్ సాటిస్ఫై చేస్తాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, బట్ క్వాలిటీ వైజ్ సాటిస్ఫై చేయట్లేదు. బాబీ లాంటి వాళ్ళు స్టాండర్డ్ పుష్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంది. లెట్స్ సే ఒక తమిళ యాక్టరో మలయాళం యాక్టరో ఒక చిన్న మూవీతో 100 crores మూవీ ఇచ్చాడు అనుకుందాం. వాళ్ళ రెమ్యునరేషన్ మాక్సిమం 2 to 5 crores ఉంటుంది. కొన్నిసార్లు 1 crore కూడా ఉండకపోవచ్చు. తమిళ అనే కాదు, మన దగ్గర చిన్న మూవీతో ఇంట్రొడ్యూస్ అయ్యే యాక్టర్స్ కి అసలు రెమ్యునరేషన్ ఉండకపోవచ్చు. దే వర్క్ ఫర్ బేసిక్ సాలరీస్. బట్ హిట్ కొడితే వాళ్ళ రెమ్యునరేషన్ ఎలా మారుస్తారో చెప్తా. వేరే ప్రొడ్యూసర్స్ అంటే స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్ కి వీళ్ళతో మూవీ చేసే అంత సిచ్యువేషన్ లేకుండా చేస్తున్నారు. అంత రెమ్యునరేషన్ తో వీళ్ళని పెట్టుకొని ప్రాజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హీరో గెట్స్ టు చూస్ ద డైరెక్టర్. అండ్ ఈ రెమ్యునరేషన్ పెంచాక 1-2 మూవీస్ బాగానే ఆడతాయి.
ఆడితే మంచిదే, బట్ ఆడలేదు అనుకుందాం, అప్పుడు హీరో రెమ్యునరేషన్ తగ్గించే సిచ్యువేషన్ రాదు. హీరో అనే కాదు, హీరోయిన్స్ ఆర్టిస్టులకు కూడా సేమ్ సిచ్యువేషన్. ఆ ప్రైస్ అనేది ఎవరు ఎఫోర్డ్ చేయలేకపోతున్నారు. సో సడన్ గా ఒక 3-5 మూవీస్ తో బిజీగా ఉండే యాక్టర్స్ ఒకేసారి ఏ ప్రాజెక్ట్స్ లేకుండా అయిపోతున్నారు. దీంతో పాటు ఎంతవరకు నిజమో తెలియదు కానీ అదర్ ఇండస్ట్రీ యాక్టర్స్ వాళ్ళ దగ్గర ఎక్స్ అమౌంట్ తీసుకుంటే తెలుగు సినిమాలో యాక్ట్ చేయడానికి దానికి డబల్ కోడ్ చేస్తున్నారంట. మనోళ్ళు కూడా తలూపేస్తున్నారు. ఇలా సడన్ గా రెమ్యునరేషన్ ని 10x 20x స్పైక్ చేయడంతో ఇష్యూస్ ఇవే. ఇంత బడ్జెట్స్ అండ్ రెమ్యునరేషన్స్ వల్ల కమర్షియల్ మూవీ చేస్తేనే రికవర్ అవుతుంది అనే సిచ్యువేషన్ కి వచ్చేసాం. అగైన్ ఓటీటీలతో మనీ రికవర్ అయిపోద్ది అనే ధైర్యం ఉంటుంది చాలా మందికి. బట్ సొల్యూషన్ ప్రొడ్యూసర్సే తీసుకొని రావాలండి. ప్రతి ప్రొడ్యూసర్ రీసెంట్ గా ఏమంటున్నారు, మన హీరోలు ఇయర్కి ఒక్క మూవీ అయినా చేయాలంటున్నారు. ఇలా సాఫీగా ఇయర్కి ఒకటి దింపే సిచ్యువేషన్ ఉన్నది ప్రభాస్ మాత్రమే. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, ఒక స్టార్ హీరోతో వర్క్ చేసే ఏ ప్రొడ్యూసరు ఆ సినిమాని 1 yearలో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలి అని డెడ్ లైన్ పెట్టుకోగలుగుతున్నాడు? డబ్బులు పెట్టడం తప్పితే హీరోని, డైరెక్టర్ని, బడ్జెట్ని, షూటింగ్ డేస్ని ఇవన్నీ కంట్రోల్ చేసే కమాండ్ అసలు ప్రొడ్యూసర్కి ఎక్కడుంది ఈ రోజుల్లో? అసలు ఉందా అనే డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి. అసలు ప్రొడ్యూసర్ లొకేషన్కి రావట్లేదని చాలా మంది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇక్కడ అగైన్ మేము ఏ హీరోని బ్లేమ్ చేయట్లేదు. ఏ హీరోని అడిగినా వాళ్ళు కూడా మూవీ అంతే త్వరగా తీయాలనుకుంటారు. వాళ్ళ ఇంటెన్షన్ అయితే అదే. కానీ క్వాలిటీ అనే ఒక కాన్స్టెంట్ వల్ల వాళ్ళు కూడా ఆగుతున్నారు. ఈ లూప్ ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి. అప్పుడే మనం ఎక్కువ మూవీస్ చూడగలం. స్టార్ హీరో మూవీస్ లేని ఏ ఇయర్ అయినా ఎప్పుడు డల్ గానే ఉంటుందండి. నెక్స్ట్ మన మీడియా గురించి మాట్లాడుకుందాం. విజయేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇది రామ రావణ యుద్ధం కాదు, వారణాసిలో రాముడు కుంభకర్ణుడు మధ్య యుద్ధం ఉంటుంది అన్నారు. అయితే ఒక అవుట్లెట్ దాని మీద ఏమని ట్వీట్ చేశారు తెలుసా? మేము లీక్ చేస్తే ఎస్ఎస్ఆర్ గారు వచ్చేసి మమ్మల్ని ఏదో అనేస్తారు, కానీ విజయేంద్ర ప్రసాద్ గారు చేస్తే మాత్రం వాళ్ళని ఏం అనట్లేదు, ఆయన స్టోరీ రివీల్ చేస్తారు, ఆయన ఏమనట్లేదు అని చెప్పి పోస్ట్ చేశారు. వాళ్ళని వాళ్ళే విక్టిమైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. బ్రో నువ్వు అసలు టీజర్ చూసావు? ఫస్ట్ కుంభ అని పేరు ముందే చెప్పారు. అక్కడ కుంభకర్ణుడు ఆకారం ఉంది, రాములోరు బాణం ఎక్కువ పెట్టారు. ఇది చూసి ఎవరికైనా అర్థమైద్ది. టీజర్ లో ఉన్నది ఆయన చెప్పారు, ఏదో స్పాయిలర్ ఇచ్చేసినట్టే చెప్పేస్తున్నారు. అక్కడ రైటర్ ఆయనండి, ఆయనకి స్టోరీ ఎంత రివీల్ చేయాలో తెలుసు. దూడ్ హీఈస్ నాట్ డమ్, హీఈస్ ఎ లెజెండరీ రైటర్. మీన్ వెల్ మీరు చేసేదేంటి? సినిమా రాకముందే వేరే మీన్స్ ద్వారా స్టోరీలు తెలిసేసుకొని ఈ స్టోరీ ఇది, ఆ ట్విస్ట్ అది అని చెప్పి లీక్ చేసేస్తారు. ఈ మధ్య డైరెక్ట్ గా చెప్పకుండా క్రిప్టిక్ వర్డ్స్ తో ఆ హీరో స్టోరీ ఇది, ఈ హీరో మూవీ సెట్లు ఇది అవుతుంది అని వేస్తున్నారు. ఇది మొత్తం ట్రెడిషనల్ మీడియాలో అందరూ చేసేదే, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ యూ కెన్ డూ. ఇలా లీక్స్ అన్ని ఒక మూవీకే కాదు అన్ని మూవీస్ కి అవుతున్నాయి. లిటరల్లీ థియేటర్కి వెళ్ళక ముందే సర్ప్రైజులు తెలిస్తే ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారు? ఎవరో దగ్గర స్టోరీ తెలుసుకొని ఎగ్జాక్ట్ స్టోరీ చెప్పడం రాంగ్. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తున్నారు కదా అని అనొద్దు. టీజర్ చూసాక డెడ్యూస్ చేసి చెప్పడం వేరు, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. అండ్ పీపుల్ కూడా క్లిక్ చేసే ముందు అది ఫ్యాన్ థియరీ అని ఒక ఐడియా ఉంటుంది. ఫ్యాన్ థియరీ చదువుతున్నామా అనేది చూస్తారు. కానీ మీరు మాత్రం అట్లా కాదు కదా, వేరే వాళ్ళ స్టోరీ పక్కగా అడిగి తెలుసుకొని మరీ వేస్తున్నారు. సినిమా అనే ఎకోసిస్టమ్ లో ఉంటూ దాన్ని స్పాయిల్ చేయడం చాలా రాంగ్ అండి. అండ్ ఇంకొకటి, ఈ మధ్య వరల్డ్ హ్యాస్ బికమ్ సెన్సిటివ్. ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా కాల్అౌట్ చేస్తున్నారు. సో తీయక ముందే ఇట్లాంటి స్టఫ్ ని ప్రాపర్ గా చూసుకుంటే బాగుంటది కదా. అండ్ ప్రాపర్ మీడియా ట్రైనింగ్ కూడా ఉండట్లేదు. క్వశ్చన్స్ అడిగే వాళ్ళు అంతే బ్యాడ్ గా అడుగుతున్నారు, ఆన్సర్లు వచ్చేవి కూడా అంతే బ్యాడ్ గా వస్తున్నాయి. ఒక మూవీ ఎలా ప్రమోట్ చేయకూడదు అనే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మన దగ్గర 100 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఎక్కడో జమానాకు ఒకసారి మంచిగా ప్రమోట్ చేసే వాళ్ళు వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో మనుషులకి రియాలిటీ చెక్ లేదు. జనాలు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు తెలియట్లేదు. ఇంకా ఫ్యాన్సే బాగా చెప్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. ఇంత మనీ పెట్టి పిఆర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యాన్స్ చెప్పే ఐడియాస్ ఇంకా బాగుంటున్నాయి కదండి. అసలు ప్రమోషన్స్ అంటే రాజమౌళి గుర్తొస్తారు. బట్ రాజమౌళి కాకుండా చాలా మంది ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో టేక్ లిటిల్ హార్ట్స్, అగైన్ ఇది కూడా మీడియాలో ఉన్న వాళ్ళు చేశారు. బట్ ఇక్కడ మేకర్సే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దే అప్రోచ్ ద క్రియేటర్స్. వాళ్ళ మూవీ వైబ్ ని ఫాలో అయ్యే ఆడియన్స్ ఏం కన్జ్యూమ్ చేస్తారో అక్కడే కనిపించారు. బాబు ట్వీట్ వెనకాల ఎమోషన్ అంటే ఇప్పటికీ అందరికీ తెలుసు కదా. ఎవ్రీ బాబ్ ఫ్యాన్ వెయిటెడ్ టు సపోర్ట్ సింజిత్. అంతేగాని చేసిన ప్రమోషన్ వీడియోకి రీచ్ లేకపోతే, ఇంటర్వ్యూస్కి రీచ్ లేకపోతే అసలు ప్రమోషన్ చేసి పాయింట్ ఏంటి? ఇంకా సాడ్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ తెలుసు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో కూడా తెలుసు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్ని తెలిసిన వాళ్ళు దీని నుంచి బయటపడే సొల్యూషనే తెలియట్లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే మీరు ఎన్ని గిమ్మిక్లైనా చేయండి, ఫైనల్గా ఆడియన్స్కి కావాల్సింది ఒక మంచి సినిమా. సో ఇవన్నీ చేసే బదులు ఆడియన్స్కి నచ్చే ఐడియాస్ తీయాలి కదా. కొన్ని మూవీస్ చూస్తే ఇవి ఎలా ఓకే చేస్తారా బాబు అనిపిస్తుంది. అగైన్ ఇక్కడ నష్టపోయే ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, నమ్మిన ఆడియన్స్ కూడా. సినిమా రిజల్ట్ పట్టించుకోకుండా థియేటర్కి వెళ్ళి ఒక సినిమా అభిమానం ఉన్నాడు కాబట్టే సినిమా ఫంక్షన్ అవుతుంది. అలాంటి సినీ ఫైల్సే మంచి సినిమా వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు తీసే సినిమాలతో వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్
లో అందరిలో ఇంటెన్షన్ మంచిగానే ఉంటది. బట్ యాక్షన్స్ లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. అవి కరెక్ట్ చేసుకున్నంత వరకు ఈ 2026 ఫస్ట్ హాఫ్ లో ఏదైతే అయిందో అదే రిపీట్ అవుతూనే ఉంటది. ఒక మూవీని ప్రాపర్ గా వాయిస్ అవుట్ చేయడం రావాలి, లీక్స్ అవ్వకుండా ఆపాలి, బడ్జెట్ లో మూవీ తీసేయాలి, అనుకున్న షెడ్యూల్ లో మూవీని కంప్లీట్ చేయాలి, ఇయర్ కి ఒక్కటైనా స్టార్ హీరో మూవీ రావాలి, అవి కూడా మంచి కంటెంట్ ఉండే మూవీస్, న్యూ బీస్ కూడా వస్తూనే ఉండాలి. అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖచ్చితంగా మారాలండి. ఒక మొనోపలిలా అయిపోతుంది మొత్తం. ఒపీనియన్స్ వాయిస్ అవుట్ చేసినప్పుడు ఆ ఒపీనియన్స్ ఆపడం కన్నా కరెక్ట్ చేసుకోవడం కూడా బెటర్. ఏంటో ఇవన్నీ అడుగుతుంటే ఖడ్గంలో గోవింద సాంగ్ గుర్తొస్తుంది. అందులో రవాణా కూడా అడుగుతుంటారు కదా పెద్ద పెద్ద కోరికలు. నేను కూడా అలాంటివి అడుగుతున్నా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మాకు ఎవ్వరి మీద హేట్రెడ్ లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సినిమా మీద ప్రేమే ఉంది. ఏదో మేము అడిగితే మారిపోద్దని కాదు, హీరోస్ కి ఆడియన్స్ కి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వేరే ఎవరో ఫిల్ చేయాలని ఎవరెవరినో పెడేస్తున్నారు. బట్ హీరోసే ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలండి. అప్పుడే ఆడియన్స్ కి ఏం కావాలని డైరెక్ట్ గా తెలుస్తుంది. రెగ్యులర్ ఆడియన్స్ కే బాగా తెలుసు ఏం మారితే బాగుంటుందని. ఇవన్నీ చెప్పినా కూడా మారకుండా చేసినే జస్టిఫై చేసుకుంటా అంటే ఎవడు ఏం చేయలేడు. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ తెలుగు సినిమా మీద మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేయండి, గట్టిగా రాయండి. ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు చూసినా కూడా మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవ్వాలి. సో దిస్ ఈస్ తైవ్యూ సైనింగ్ ఆఫ్ విత్ లవ్ ఫర్ సినిమా.